ఈ వీడియోలో భారతదేశంలో అటవీ మరియు వన్యప్రాణులపైన ఎంసీక్యూస్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో గిర్ అడవి ఉంది? మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ డి, గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 2. వైల్డ్ యాస్ శాంక్చురీ ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది? మిజోరాం, ది లిటిల్ రన్ ఆఫ్ కచ్, నాగాలాండ్. వీటిలో ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి, లిటిల్ రన్ ఆఫ్ కచ్. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? సరిస్కా అల్వార్, పెంచ్, గర్హాల్, వాల్మీకి హజారీబాగ్, నాగార్జున సాగర్, శ్రీశైలం. ఆన్సర్ ఆప్షన్ సి, వాల్మీకి హజారీబాగ్. వాల్మీకి జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఉన్న ఒక పులుల అభయారణ్యం. క్వశ్చన్ నెంబర్ 4. సుందర్బన్స్లోని అడవిని ఇలా కూడా పిలుస్తారు. గోదాడవి, మడ అడవులు, ఆకురాల్చే అడవులు. వీటిలో ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి, మడ అడవులు. బందీపూర్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ డి, కర్ణాటక. విస్తీర్ణం పరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న దేశం ఏది? భారతదేశం, రష్యా, బ్రెజిల్. ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి, రష్యా. విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా అతిపెద్ద అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 7. ఇచ్చిన ఎంపికలలో భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ ఉద్యానవనం ఏది? కన్హా జాతీయ ఉద్యానవనం, దుధ్వా జాతీయ ఉద్యానవనం, జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. కన్హా నేషనల్ పార్క్లో ఈ క్రింది జంతువుల్లో ఏది కనిపించదు? అడవి పిల్లి, పులి, గౌర్. పైన పేర్కొన్నవన్నీ కనిపిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ డి, పైన పేర్కొన్నవన్నీ కనుగొనబడ్డాయి. ఈ ఉద్యానవనంలో పులులు, భారతీయ చిరుతలు, బద్దకం ఎలుగుబంటి, బరసింగ, గౌర్ మరియు అనేక ఇతర జంతువులు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 9. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ కింది ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిషా. ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు. క్రింది వాటిలో ప్రపంచంలో తేలియాడే జాతీయ ఉద్యానవనం ఏది? కన్హా జాతీయ ఉద్యానవనం, కజిరంగా జాతీయ ఉద్యానవనం, కిబుల్ లంజావో జాతీయ ఉద్యానవనం. వీటిలో ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, కిబుల్ లంజావో జాతీయ ఉద్యానవనం. క్రింది వాటిలో భారతదేశంలో మానవ నిర్మిత అడవి ఏది? వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం, నందిని అడవి, వాన్ విహార్. ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి, నందిని అడవి. నందిని అడవి భారతదేశంలోని మానవ నిర్మిత అడవి. క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది? అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ సి, కేరళ. కింది వాటిలో ముదుమలై జాతీయ ఉద్యానవనం దేనికి ప్రసిద్ధి చెందింది? పక్షులు, ఏనుగు, టైగర్ రిజర్వ్. ఏవీ లేవు. ఆన్సర్ ఆప్షన్ సి, టైగర్ రిజర్వ్. భారతదేశంలోని ఉష్ణమండల సతత హరిత అడవి పేరు ఏమిటి? పశ్చిమ కనుమలు, గుజరాత్లోని అర్ధశుష్క ప్రాంతాలు, మధ్యప్రదేశ్. పైన పేర్కొన్నవన్నీ. ఆన్సర్ ఆప్షన్ ఏ, పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు భారతదేశంలోని ఉష్ణమండల సతత హరిత అడవి. క్రింద ఇవ్వబడిన వాటిలో వాన్ మహోత్సవ్ దేనికి సంబంధించినది? చెట్లు నరికివేత, పంట కోత పండుగ,
పంట ఉత్పత్తిలో పెరుగుదల, చెట్ల పెంపకం. ఆన్సర్ ఆప్షన్ డి, చెట్ల పెంపకం. వాన్ మహోత్సవ్ అనేది జూలై మొదటి వారంలో జరుపుకునే వార్షిక చెట్ల పెంపకం పండుగ. భారతదేశంలో అతి చిన్న అటవీ రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ బి, పంజాబ్. బితకర్ణిక మడ అడవులు ఎక్కడ ఉన్నాయి? ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒడిశా. వాన్ విహార్ జాతీయ ఉద్యానవనం ఏ భారతీయ నగరంలో ఉంది? సిమ్లా, చండీగఢ్, భోపాల్, పాట్నా. ఆన్సర్ ఆప్షన్ సి, భోపాల్. భారతదేశంలో అతిపెద్ద అటవీ రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. విస్తీర్ణం వారీగా మధ్యప్రదేశ్ భారతదేశంలో అతిపెద్ద అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మే 21, జూన్ 21, మార్చ్ 21, ఏప్రిల్ 21. ఆన్సర్ ఆప్షన్ సి, మార్చ్ 21. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.